ఓహో! ఇదెప్పుడు కన్‌స్ట్రక్ట్ చేశారు ఇది? ఇది నేను చూడలా. ఇదేంది ఇది ఇదేందా ఇది ఇది నేను చూడలే. ఇది మన ఎస్ఆర్ఎం కాలేజ్, ఆ పక్కన ఉంది విట్ కాలేజ్. అండ్ ఇదొచ్చేసరికి మన అసెంబ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అమరావతి అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీగా ఎవాల్వ్ అయ్యే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ టాక్స్ అండ్ రివ్యూస్. మనం అయితే ఇవాళ అమరావతి చూడబోతున్నాము. అదే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. సో ఇక్కడ 5 ఇయర్స్గా మనకి వర్క్స్ అయితే ఆగిపోయినాయి. కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, ఎవ్రీథింగ్ కూడా కన్స్ట్రక్షన్స్ ఒక వరకు పూర్తయి ఆగిపోయినాయి. బట్ అవి ఎంతవరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందనేది డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను ఈ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసే టైంకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించినట్టు కొన్ని రోడ్స్ అయితే చూపిస్తాను. సో ఆ రోడ్స్లో స్ట్రీట్ లైట్స్ ఏమీ కూడా వర్క్ అవ్వట్లేదు. బట్ నేను వెళ్ళిన రోజు మాత్రం అది రిపేర్స్ చేస్తున్నారు. బట్ నేనైతే అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇప్పుడు టీవీ న్యూస్లో వాటిలో చూస్తుంటే కనుక సో ఆ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా వెలిగిపోతూ కనిపిస్తున్నాయి. అండ్ నేను చూపించినట్టు చెత్త చెదరం అంతా కూడా జేసీబీలతో అయితే రిమూవ్ చేశారు. ఇంతకు ముందు ఒక 1 వీక్ బ్యాక్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఆల్సో 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఇంకొక వీడియో అయితే చేద్దాం. సో దట్ మనకేంటంటే అప్పుడు డెవలప్మెంట్ ఎంతవరకు అయింది ఏంటనేది కూడా క్లియర్ కట్ పిక్చర్ అయితే వస్తుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనం ఈరోజు మన అమరావతిలో ఉన్నాము. సో ఈ అమరావతిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఆగిపోయినాయి చూసారా. సో ఇదంతా కూడా యాక్చువల్గా వర్కౌట్ అయితే ఇది మినిస్టర్ క్వార్టర్స్ ఇవి. అండ్ మీకు అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్లా కనిపిస్తున్నాయి కదా ఈ వీడియోలో. సో అవి వచ్చేసరికి ఎమ్మెల్యే క్వార్టర్స్. అండ్ కొంచెం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి రోడ్ ఎండ్లో హైకోర్టు ఉంది. అండ్ హైకోర్టు దగ్గర జడ్జెస్కి వాళ్ళకి క్వార్టర్స్ అయితే అక్కడ బిల్డ్ చేశారు. సో అక్కడ కూడా వెళ్దాం, మనం అక్కడ కూడా వెళ్ళి కవర్ చేద్దాం. సో ఈ ఏరియా మొత్తం కూడా రోడ్స్ అవన్నీ కూడా చాలా చాలా క్లీన్గా అండ్ బిల్డ్ చేశారు. బట్ కొన్ని కారణాల దృష్ట్యా అవి అయితే ఆగిపోవడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఇవి కనుక ఈ బిల్డింగ్స్ కనుక వన్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ కనుక ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కనుక వన్స్ ఇక్కడికి వస్తే మనకి ఈ ఏరియా మొత్తం కూడా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోదాం. సో రోడ్స్ అనేవి కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటు చూసినా. అండ్ దిస్ ఈజ్ అవర్ అసెంబ్లీ. సో రేపు మన ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు. గేట్ నెంబర్ 4A. ఎవరైనా పవన్ కళ్యాణ్ని చూడాలన్నా, చంద్రబాబుని చూడాలన్నా ఈ గేట్ దగ్గర నుంచి ఉంటే సరిపోద్ది. అండ్ ఇదంతా వచ్చేసరికి మనకి పార్కింగ్ ఏరియా, అసెంబ్లీ పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ కూడా మనకి ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాగా చాలా చాలా విశాలంగా ఉంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్స్ వచ్చేసరికి గెస్టెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్. అది లైక్ ఎంఆర్ఓ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రీనింగ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఈ బిల్డింగ్స్ అయితే అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఒక 5% వరకు మాత్రమే ఉన్నట్టుంది దాంట్లో. సో కొంచెం బూస్టప్ ఇచ్చినట్టయితే అది కంప్లీట్ అయిపోయేది. ఇందాక గెస్టెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్ అయితే చూసాం కదా. సో ఇవన్నీ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్. ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ సరౌండింగ్లోనే అక్కడ మీకు వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవి గెస్టెడ్ ఆఫీసర్స్ కాలనీ అది. సో ఇది వచ్చేసరికి మనకి ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ ఉంటారు ఇక్కడ. సో ఇవి కూడా ఆల్మోస్ట్ 90% అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో పెయింట్స్ అవి కూడా వేసేసారు ఇక్కడ. దీనికి ఇక్కడ మీరు చూసారు కదా, హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవే మన టోటల్ ఏపీ అసెంబ్లీ 175 సీట్స్. అలాగే ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా ఇవన్నీ పెయింట్స్ కూడా చాలా వరకు పెయింట్లు వేసేసారు. బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది, అవి పెయింట్స్ వేయలేదు బిల్డింగ్స్.
సో ఇవన్నీ కూడా చాలా హైరేజ్ బిల్డింగ్స్, చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చాలా బాగా కట్టారు. సో ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 10 yearsలో కూడా మనకి ఎక్కడ కూడా బగుల్ దిగుళ్ళు అయితే ఏం కనబడట్లేదు. బిల్డింగ్స్ చాలా హై క్లాస్ బిల్డింగ్స్ అయితే కట్టారు. సో ఇంతకుముందు ఈ ఏరియా అంతా కూడా ఎన్ని పిచ్చి చెట్లు అవన్నీ మొలిచినాయి కదా. సో ఈ పిచ్చి చెట్లు అవన్నీ కూడా ఏమి ఉండేవి కాదు, చాలా క్లీన్గా ఉండేదంట. సరౌండ్ ఇక్కడ జనాలను అడిగితే వాళ్ళు చెప్పారు. సో ఇది ఒక 10 years అయినా కూడా ఇంకా మీరు ఆ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ కూడా మీరు అక్కడ క్రాక్స్ కానీ ఏమీ కనిపించట్లేదు. చాలా కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అవి కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 టోటల్ 7 or 8 బిల్డింగ్స్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ. సో వన్స్ ఇవి కనుక కన్స్ట్రక్షన్ పూర్తయితే ఈ రోడ్డు కూడా మీరు చూస్తే చాలా 2 side రోడ్ ఉంది. సో చాలా మనకి విశాలంగా ఉంది. నా చిన్నప్పుడు నేను ఇక్కడ స్కూల్లో చదువుకునేవాడిని ఈ దగ్గరలోనే. సో ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు ఈ రోడ్లన్నీ కూడా అసలు ఇక్కడ రోడ్లనే కాదు, ఇక్కడ మనకన్నీ చిన్న రోడ్లు అండ్ పొలాలు ఉండేవి చుట్టుపక్కల అంతా కూడా. సో ఇప్పుడు ఎటు చూసినా కూడా ఫుల్ రోడ్సే కనిపిస్తున్నాయి నాకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగా బిల్డ్ అయ్యి ఉంది. సో పునాదుల ఫౌండేషన్ అయితే, అమరావతి ఫౌండేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని కనుక కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్తే అమరావతి అనేది డెఫినెట్గా ఒక పెద్ద సిటీగా అయితే మనం అయితే చూడొచ్చు. ఈ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా రిపేర్ అయిపోయి జిల్ అని మెరుస్తున్నాయి. ఇక్కడే మన అమరావతి రైతులు ధర్నా చేశారు. 1 కాదు 2 కాదు 1631 రోజులు చేశారు ఇక్కడ. Idanta in the span of 5 years. This is just not my track record. This is all time record. ఇంకా చూస్తే ఇదే మన హైకోర్ట్. సో ఎనీ పెండింగ్ కేసెస్ ఇక్కడి నుంచి సాల్వ్ చేయబడతాయి. సో ఇండైరెక్ట్గా జనాలకు ఉపాధి అయితే లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ కూడా పూర్తి చేసి అనుకున్నట్టుగా జడ్జెస్కి, లాయర్స్కి అండ్ అలాగే ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్ క్వార్టర్స్ కూడా మొత్తం ఫిల్ అయితే కనుక ప్రత్యక్షంగా ఈచ్ బిల్డింగ్కి ఒక 5 to 10 మెంబర్స్కి, అలాగే ఇండైరెక్ట్గా మనకి ఇక్కడైతే సో ఆబ్వియస్లీ జనాలు పెరిగే కొద్దీ కూడా మనకి షాప్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్, మాల్స్, థియేటర్స్ ఎక్సెట్రా. 7-8 years బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి. సో అప్పుడైతే నాకు అంత కనిపిస్తుంది, అంత పొలాలు అవే ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వరకు రోడ్స్ అండ్ చాలా ఆఫ్ ది బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్నాయి. దట్స్ ఫైన్, బట్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రోగ్రెస్ మరింత ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా అమరావతి అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీగా ఎవాల్వ్ అయ్యే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి విట్ కాలేజ్ ఇది. సో విట్ ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. చుట్టుపక్కల అన్నీ కూడా పొలాలే. సో పొలాల మధ్యలో మన కాలేజ్ అయితే అవైలబుల్గా ఉంది. చాలా పీస్ఫుల్గా చదువుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్, ఏ గోళ ఉండదు. అండ్ ఇదే మన SRM యూనివర్సిటీ. సో విట్ కాలేజ్ నుంచి అరౌండ్ ఒక 3 kilometers సరౌండింగ్లోనే ఉంది, 3 or 4 kilometers సరౌండింగ్లో. ఇన్నాళ్ళు మనం విట్ యూనివర్సిటీ చూసాం కదా, ఇది SRM యూనివర్సిటీ. సో విట్ దగ్గర నుంచి అరౌండ్ ఒక 4 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. సో డెవలప్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక సగం డెవలప్ అయ్యింది. ఇంకా దీన్ని కొంచెం బూస్టప్ చేయాలి. ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడు వర్క్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇప్పుడే ఒక JCB అయితే వెళ్తుంది బ్యాక్ సైడ్. సో ఈ రోడ్లన్నీ కూడా మొత్తం ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వన్స్ ఇదంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. బట్ ఎన్నాళ్ళు పట్టిద్ది ఏంటనేది అయితే క్లియర్ కట్ ఐడియా లేదు. కానీ వన్స్ మన రాజధాని ఒక కొలిక్కి వచ్చినప్పుడు ఇంకొక వీడియో అయితే తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు రెండింటిని కంపేర్ చేసుకొని ఎంత డెవలప్ అయిందనేది మన కళ్ళారా మనమే చూడొచ్చు. ఇది మన మంగళగిరిలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అక్కడ చూసారా, ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. వన్స్ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యాక
మళ్ళీ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేద్దాం. సో ఇక్కడ ఎటు చూసినా సరే ఇవన్నీ పొలాలన్నీ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినాయి. అండ్ ఎక్కడ చూసినా మనకి రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్లో అయితే ఉన్నాయి. సో ఈ రోడ్లో లింగైపాలెం దగ్గర ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్లో 5 కిలోమీటర్స్ దూరంలో వెంకటపాలెం ఉంది. ఆ వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే అది ఎగ్జాక్ట్ తిరుపతి రెప్లికా. తిరుపతిలో ఎలా ఉందో సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ మొత్తాన్ని. మీరు ఎవరైనా కనుక వచ్చేవాళ్ళు ఉంటే మంగళగిరి వచ్చినప్పుడు విజిట్ చేయండి. నా వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ నిధి భవన్ బిల్డింగ్ ఇది. సో ఇది మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చూడండి పైకి. అండ్ దీని ఆపోజిట్లో సో ఇది ఏపీ సొల్యూట్ సాఫ్ట్వేర్స్. ఇది ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే సో ఇది ఎలక్ట్రానిక్స్. ఇది ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది ఒక పెద్ద కంపెనీ మన మంగళగిరిలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో అది ఇన్ఛార్జ్ చేసి ఏపీ సొల్యూట్ సాఫ్ట్వేర్స్ అండ్ దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్స్. అండ్ అది వచ్చేసరికి వి సాఫ్ట్. అండ్ ఇది వచ్చేసరికి మన అరణ్య భవన్, అదే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ. సో నా బ్యాక్ సైడ్ రోడ్ మొత్తం కూడా మనకి కంపెనీస్ అయితే ఉన్నాయి. అటనగల్ ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీస్ దాకా అయితే ఉన్నాయి. సో అందులో కొన్ని అయితే ఇప్పుడు ఆపరేషన్స్లో వర్కింగ్లో అయితే లేవు, బట్ కొన్ని మాత్రం వర్కింగ్లో ఉన్నాయి. సో రేపు కమింగ్ డేస్లో కూడా మనకి కొత్త కంపెనీస్ అయితే వస్తాయని ఆశిద్దాము. సో ఇది ఏపీఐఏసి బిల్డింగ్. ఇది ఏపీఐఏసి బిల్డింగ్ దగ్గర ఇదంతా మనకి ఈట్ స్ట్రీట్ లాగా ఉంటుంది. ఈవినింగ్ అయితే మనకి ఈ రోడ్డు మీద ఇక్కడ మనకి బెల్జియం వ్యాఫల్, లస్సీ షాప్ అని చెప్పి చాలా చిన్న చిన్న షాప్స్ కూడా చాలా వరకు ఈవినింగ్ వస్తే కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఇడ్లీ బళ్ళు ఉంటాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇడ్లీ, దోశ, పూరి ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్లో ఉన్న బళ్ళన్నిటి దగ్గర. ఇది మన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ హాస్పిటల్. ఇదంతా మన ఎన్ఆర్ఐ హాస్పిటల్. ఇది ఎన్ఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవన్నీ చూసారు కదా. సో మంగళగిరి డెవలప్ అవ్వడానికి చాలా మంచి ఆస్కారం అయితే ఉంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ సింబల్ని అయితే కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.